భగవద్గీత 3వ అధ్యాయము 24వ శ్లోకము. అచ్ఛేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. అచ్ఛేద్యః ఛేదింపబడినది, అయం ఈ ఆత్మ, ఆదాహ్యం అదాహ్యం దహింపబడినది, అయం ఈ ఆత్మ, అక్లేద్యః తడపబడినది, అశోష్య ఏడింపబడినది, ఏవ నిశ్చయముగా, చ మరియు నిత్యః శాశ్వతమైనది, సర్వగతః సర్వవ్యాపకమైనది, స్థాణుః మార్చుటకు వీలు లేనిది, అచలః చలనము లేనిది, అయం ఈ ఆత్మ, సనాతనః శాశ్వతముగా ఒకే విధముగా నుండునది, జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని ఏడించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పు రహితము, అచలమును సనాతనమును అయి ఉన్నది. భాష్యము. జీవాత్మ యొక్క ఈ లక్షణములన్నీ దానిని పరమాత్మని శాశ్వతమైన అణు అంశగా నిరూపించుచున్నవి. అది ఎట్టి మార్పు లేకుండా తన అణురూపమునే శాశ్వతముగా నిలిచియుండును. జీవాత్మ పరమాత్మతో ఐక్యము నొందుట అనున్నది ఆత్మ విషయమున ఊహింపరానిదైనందున అద్వైత సిద్ధాంతమును అన్వయించుట కుదరదు. భౌతిక సంపర్కము నుండి ముక్తి నొందిన పిమ్మట అణు ఆత్మ దేవాది దేవుని బ్రహ్మజ్యోతి నందు ఒక ఆధ్యాత్మిక కణముగా నిలిచిపోవుటను వాంఛింపవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు మాత్రము దేవాది దేవుని సాహచర్యమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశింతురు. ఇక్కడ సర్వగత అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా జీవులన్నీ భగవానుని సృష్టిలో సర్వత్రా వ్యాపించి ఉన్నవి అనుటలో సందేహము లేదు. అవి భూమినందును, జలమునందును, వాయువునందును, భూమి అడుగు భాగమునందును, చివరికి అగ్ని అందును నివసించును. జీవాత్మ అగ్నిచే దహింపబడదు అను విషయము ఇక్కడ స్పష్టముగా తెలుపబడినందున అగ్నియందు జీవులు దగ్ధమైపోవుదురనడి అభిప్రాయమును నిరాకరింపవచ్చును. కనుక సూర్యగ్రహం నందు కూడా జీవులు జీవించుదురనుటలో ఎట్టి సందేహము లేదు. అట్టి లోకమున అవి తగిన దేహములతో జీవించును. సూర్యమండలము నివాసయోగ్యము కానిచో సర్వగత అను పదము అర్ధరహితమగును. జై శ్రీకృష్ణ.